టాలీవుడ్ లో 3 రోజుల నుంచి జరుగుతున్న ఐటీ దాడులు దుమారం రేపుతున్నాయి. ఎప్పుడు ఎవరిపై ఐటీ అధికారులు ఫోకస్ పెడతారో అర్థం కాక టాలీవుడ్ జనాలు వణికిపోతున్నారు. ఇక అగ్ర నిర్మాతలు అలాగే స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు ఐటీ అధికారులు. ఈ దాడుల్లో ఏం స్వాధీనం చేసుకుంటారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇక మైత్రి మూవీ మేకర్స్ కు అలాగే దిల్ రాజుకు భారీగానే ఫైన్ పడే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. సుకుమార్ కు దాదాపు 50 కోట్ల వరకు ఫైన్ పడే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ టైంలో సీనియర్ హీరో వెంకటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గురువారం హైదరాబాద్ లో జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ఈవెంట్ లో వెంకటేష్ మాట్లాడుతూ మీడియా వాళ్ళు అడిగిన ఒక ప్రశ్నకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు తమ రెమ్యూనరేషన్ ను మొత్తం వైట్ తీసుకుంటే ఏ నిర్మాత కూడా బ్లాక్ ఇవ్వాల్సిన అవసరం లేదని, హీరోలు బ్లాక్ తీసుకోకుండా ఉంటే ఇండస్ట్రీలో ఇంకెవరికి మేము బ్లాక్ లో డబ్బులు ఇచ్చే అవసరం లేదు అని చెప్తున్నారని, కేవలం హీరోల కోసమే మేము బ్లాక్ ఇవ్వాల్సి వస్తుందని, అలా బ్లాక్ ఇచ్చిన దానికి మేము బ్లాక్ లో ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుందని పెద్ద నిర్మాతలు ఈ మధ్య ఎక్కువగా చెబుతున్నారని, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అంటూ ఒక విలేకరి వెంకటేష్ ను అడిగాడు. దీనికి వెంకటేష్ సమాధానం ఇస్తూ, మిగతా వారి సంగతి నాకు తెలియదు కానీ నేను ఫుల్ వైట్ లో వైట్ అంతే, నేను తీసుకునేదే కొంచెం, నేను ఎక్కువ తీసుకోను, తీసుకునేది మొత్తం వైటే తీసుకుంటానని ఆన్సర్ ఇచ్చారు. ఇక తన రెమ్యూనరేషన్ గురించి కూడా గతంలోనే వెంకటేష్ క్లారిటీ ఇచ్చేశారు. తాను తీసుకునేది చాలా తక్కువ అని, అందులోనూ మళ్లీ కొందరు నిర్మాతలు పూర్తిగా ఇవ్వరని, అదని ఇదని చెబుతూ ఉంటారని, పోనీలే అని తాను కూడా పెద్దగా పట్టించుకోలేదని గతంలో తన రెమ్యూనరేషన్ పై క్లారిటీ కూడా ఇచ్చేశారు. వెంకటేష్ లేటెస్ట్ గా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా 200 కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ బ్రేకింగ్ హౌస్ఫుల్ కలెక్షన్స్ తో సంక్రాంతికి బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది. అమెరికాలో కూడా ఈ సినిమా $3 మిలియన్ దిశగా అడుగులు పెడుతోంది. దీంతో ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిపోయింది. సంక్రాంతికి వచ్చిన 3 సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా మాత్రమే భారీ కలెక్షన్లు సాధించింది. నిర్మాత దిల్ రాజుకు ఈ సినిమా కలెక్షన్ లో లాభాల పంట పండించింది.